మార్నింగ్ బండి బయటకు తీద్దామని బండి స్టార్ట్ చేశా. స్టార్ట్ అవ్వలేదు. ఇగ్నిషన్ లైట్ ఉంది కానీ స్టార్ట్ అవ్వట్లేదు. ఏందని మెకానిక్ కాల్ చేస్తే మెకానిక్ అన్న 2 years అవుతుంది, ఒకసారి బండి బ్యాటరీ టెస్ట్ చేయించన్నా, ఎందుకైనా మంచిది, బండి బ్యాటరీ డౌన్ అయితే కొత్తది మార్చుకోవాల్సి వస్తుందని అంటున్నాడు. సరే చేసేది ఏం లేక మనం డిసైడ్ అయిపోయామన్నమాట బ్యాటరీ తీయడానికి. 6mm ఎల్లంకి తోటి స్క్రూస్ అయితే తీసేసా. మన బండికి అయితే రైట్ సైడ్ లో ఉంటది, కొన్ని బండ్లకైతే లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు, కొన్ని సీట్ కింద ఉంటాయి, ఒక్కో బండికి ఒక్కోలాగా ఇస్తాడు అనమాట. సో మన బండికి అయితే రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ తీస్తున్నా నేను. 6mm ఎల్లంకి తీసుకొని స్క్రూస్ అయితే సక్సెస్ఫుల్ గా తీసేసా. ఇంకా లేట్ చేయకుండా రైట్ సైడ్ ప్యానెల్ అయితే ఓపెన్ చేద్దాం. లోపల కూడా కొన్ని స్క్రూస్ ఉంటాయి, ఆ స్క్రూస్ తీస్తే మొత్తం ఫ్రేమ్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు బ్యాటరీ తీయడానికి చాలా ఈజీగా ఉంటది. ఈ స్క్రూస్ తీయడానికి 8mm డ్రైవ్ సాకెట్ యూజ్ చేసిన. సక్సెస్ఫుల్ గా ఈ స్క్రూస్ కూడా తీసేసి ఈ ప్యానల్ ఫ్రేమ్ అయితే తీసేసాను అనమాట బయటికి. తర్వాత ఈ 7mm డ్రైవ్ తీసుకొని బ్యాటరీకి ఉండే బోల్ట్స్ అయితే తీసేసాను అనమాట బయటికి. ఇక్కడ ఇంకో ఫ్రేమ్ ఉంటది, ఆ ఫ్రేమ్ కి బోల్ట్ ఉంటది. ఆ బోల్ట్ తీయడానికి 10mm డ్రైవ్ యూజ్ చేశాను అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఆ డ్రైవ్. ఈ ఫ్రేమ్ తీస్తే మొత్తం బ్యాటరీ బయటకు వచ్చేస్తుంది. సో ఈజీగా తీసుకోవచ్చు అనమాట. మనం ఈ ప్లగ్స్ ఏవి ఏం కదిలేకుండా ఈజీగా తీయొచ్చు అనమాట బయటికి. లేకుంటే ఈ ప్లగ్లు ఇవన్నీ తీసేసి దాన్ని తీయాలంటే కొంచెం కష్టము, ఎలాగైనా ఇబ్బంది పడాల్సిందే. సో అందుకోసమని నేను ఈ ఫ్రేమ్ కుండే ఓన్లీ ఈ ఫ్రేమ్ కుండే బోల్ట్స్ అవి లూజ్ తీసేసి దీన్ని బయటికి తీసా అనమాట బ్యాటరీని. ఇది ఈజీ ప్రాసెస్ అనమాట. సక్సెస్ఫుల్ గా ఈ బోల్ట్స్ అయితే తీసేసి ఈ బండి బ్యాటరీ అయితే బయటికి తీసా అనమాట. చూడ్డానికి అయితే బ్యాటరీ మాత్రం చాలా బాగుంది. ఐ హోప్, నేను అనుకోవడం ఏంటంటే బండి బ్యాటరీ డౌన్ అయి ఉంటది అని అనుకుంటున్నా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి టెస్ట్ చేపిద్దాము. టెస్ట్ చేపిస్తే ఒకవేళ ఇది బాగుంటే దీన్ని యూజ్ చేయాలా, లేకుంటే కొత్త బ్యాటరీ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. టెస్ట్ కి అయితే తీసుకొచ్చిన. ఈ బ్యాటరీ ఇన్స్ట్రుమెంట్ లో 3 లైట్లు ఉంటాయి, ఎల్లో, గ్రీన్, రెడ్. రెడ్ వస్తే వేస్ట్, ఇంకా పనికిరాదు అన్నట్టు. ఎల్లో గానీ గ్రీన్ గానీ వస్తే యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు కొన్ని రోజుల వరకు. రెడ్ వచ్చింది, ఎత్తింది బ్యాటరీ. చేసేది ఏం లేక అమ్రాన్ ప్రో రైడర్ బ్యాటరీ అయితే తీసుకొచ్చా అనమాట. ఇది మోస్ట్లీ చాలా మంది ఇదే యూజ్ చేస్తుంటారు, ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు. ప్లస్ ఏంటంటే నేను ఎక్స్చేంజ్ లో 2200 కి ఇచ్చారు నాకు ఇది. ఆ బ్యాటరీ ఇచ్చేసి ఈ బ్యాటరీ తీసుకొచ్చిన. సేమ్ ఇందాక ఎలాగైతే బ్యాటరీ తీసానో అలాగే ఫిక్స్ చేశాను అనమాట, సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్. కాకపోతే ఇది కొంచెం లూజ్ ఉంది, దీన్ని ఇంకా చూడాలి. ఇంకా ఏమన్నా సర్వీసింగ్ సెంటర్ కి ఎత్తుకెళ్ళినప్పుడు దీన్ని కొంచెం ఏమన్నా ఆల్టరేషన్ చేయాలి. కొంచెం హైట్, దాంతో పోలిస్తే ఇది కొంచెం హైట్ తక్కువ ఉంది దీని హైట్. ఈ బ్యాటరీ 12 watts 8Ah తోటి వస్తుంది. ఏహెచ్ అంటే ఆంపేర్. ఎన్ని ఆంపేర్ ఇస్తుంది అనేది దీనికి అనమాట. ఇప్పుడు మనం యూజ్ చేసే బ్యాటరీ అయితే 12 watts 8Ah అనమాట. అంటే
ఒక గంటకి 8 ఆంపియర్ కరెంట్ ని ఇస్తుందన్నమాట మన బండికి. సో ఇది హై క్రాంకింగ్ పవర్ సిల్వర్ అలే టెక్నాలజీ తోటి వస్తుంది. ఇది ఫ్యాక్టరీ రెడీమేడ్ యూజ్ అన్నమాట. ఇది 24 months వారంటీ తోటి వస్తుంది, ప్లస్ 0 మెయింటెనెన్స్. ఇంకా స్టార్ట్ చేసి చూద్దాము. కుల్జా సిమ్ లెట్స్ గో. ఆపరేషన్ సక్సెస్. ఈ మధ్య వర్షాలేటికి సైలెన్సర్లకి నీళ్లు పోయినాయి. నీళ్లు ఎట్లా వస్తున్నాయి సైలెన్సర్ల నుంచి.